హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి డిసైడ్ సైట్లో కన్వీనర్ గారు ఇప్పుడే ఈచ్ కాలేజ్ వేకెన్సీస్ అప్లోడ్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఈ డిసైడ్ సైట్ ఏదైతుందో సిడిఎస్సి డిసైడ్.తెలంగాణ గవర్నమెంట్ ఇన్లోకి వెళ్ళినట్టయితే మీకు 4వ కాలంలో సీట్ మ్యాట్రిక్స్ అని వస్తుంది. వచ్చిన దాంట్లో మనం క్లిక్ చేసినట్టయితే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అని వస్తుంది. తెలుగు అని మనం క్లిక్ చేయగానే తెలుగు మీడియం కాలేజెస్లో కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ ప్లస్ స్టార్ట్ అవుతుంది. ఓసీ జనరల్ నుంచి ఓసీ ఫిమేల్, SC1, SC2, SC3 అంటే ఎస్సీ జనరల్, SC జనరల్ 2, SC జనరల్ 3, తర్వాత SC ఫిమేల్ 1, SC ఫిమేల్ 2, SC ఫిమేల్ 3, అదేవిధంగా ST జనరల్, ST ఫిమేల్, BCA జనరల్, BCA ఫిమేల్, BCB జనరల్, BCB ఫిమేల్, అదేవిధంగా BCCది కూడా జనరల్ ఫిమేల్, BCDది కూడా జనరల్ ఫిమేల్. ఈ విధంగా అన్ని కేటగిరీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు వచ్చేసి విద్యార్థులకు అనుమానం ఏమిటంటే, సార్ మరి అప్లికేషన్కి గవర్నమెంట్ డైట్స్ అయితే 2 రోజులు ఉంది, 16, 17 ఉంది, మేము 2 కాలేజెస్ అప్లై చేయొచ్చా? ఓకే, అప్లై చేస్తారు కరెక్టే, కానీ ఏమవుతుందంటే 17th రోజు ఆఫ్టర్నూన్ మీకు 2 to 5 లోపటే అడ్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ డైట్ నిజామాబాద్లో అప్లై చేస్తారు, గవర్నమెంట్ డైట్ కరీంనగర్లో అప్లై చేస్తారు. 16th రోజు అప్లై చేస్తారు, 17th రోజు అప్లై చేస్తారు. మీరు గవర్నమెంట్ డైట్ మీరు నిజామాబాద్ వాస్తవ్యాలు అనుకోండి, కరీంనగర్లో సీట్ వస్తే ఒకటి ఆలోచించండి. నేనేమంటున్నాను, మీరు గవర్నమెంట్ డైట్ నిజామాబాద్ అప్లై చేస్తారు, గవర్నమెంట్ డైట్ కరీంనగర్ అప్లై చేస్తారు. 17th రోజు 2 to 5 మీరు అడ్మిషన్స్ అంటున్నాను, రైట్? అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో కూడా 18, 19, 20, 21 4 రోజులు అప్లికేషన్ ఉంటుంది. 21st ఆఫ్టర్నూన్ 2 to 5 PM మధ్యలోనే మీరు మీ అడ్మిషన్స్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో 4 కాలేజెస్ ఒకసారి వెళ్ళడం అన్నది చాలా కష్టం అవుతుంది. ఒకటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సైట్లో క్లియర్గా తెలుగు మీడియంలో ఓసీలో ఎన్ని ఖాళీ ఉన్నాయి, జనరల్లో ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఫిమేల్లో ఎన్ని ఖాళీ ఉన్నాయి. ఓకే, ఓసీ జనరల్ అంటే ఏమవుతుందంటే, ఓసీ జనరల్ కావచ్చు, ఏదైనా కేటగిరీలో జనరల్ అంటే అలా మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా కాంపీట్ చేయొచ్చు, రైట్? మెరిట్ ఉంటాయి, రైట్? సో కాబట్టి మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీ కేటగిరీలో ఎక్కడ ఖాళీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ గ్రూప్ 1 ఏ కాలేజీలో ఖాళీ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఏ కాలేజీలో ఉంటాయి, మీరు ఏ కాలేజీలో ఆ కాలేజీ వెళ్ళి అప్లై చేయండి. ఒకవేళ ఆ కేటగిరీలో మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే, అంటే మీకంటే మంచి ర్యాంక్ ఉంటే వాళ్ళకి వస్తుంది. అంతేకాని వేకెన్సీ చూసుకోండి క్లారిటీగా, ఎక్సెల్ షీట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే, మనం తీసుకుంటాం. తెలుగు మీడియం చూసినట్టయితే ఫస్ట్ గవర్నమెంట్ డైట్ మహబూబ్ నగర్ ఇచ్చారు. సో గవర్నమెంట్ డైట్ మహబూబ్ నగర్లో ఓసీ జనరల్లో 3, ఓసీ ఫిమేల్లో 1, SC1 జనరల్లో 0, SC జనరల్ 2, ఇట్లా మనకు సీట్ వైజ్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వారు, మీరు ఏ రిజర్వేషన్ అయితే వర్తిస్తుందో ఆ ఏరియాకి వెళ్ళినట్టయితేనే మీకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే, మీ కేటగిరీలో ఎక్కడ సీట్స్ ఖాళీ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, వెళ్ళి అక్కడ అప్లై చేయండి. అయితేనే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని 4 దగ్గర 5 దగ్గర అప్లై చేద్దాము, అయితే లిస్ట్ 2nd, 5th రోజులో పెడుతున్నాము. అడ్మిషన్స్ ఎప్పుడు అంటున్నాము, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ 2 to 5 PM అన్నాము. 21 రోజు ఆఫ్టర్నూన్ 2 to 5 PM ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్లో, గవర్నమెంట్ డైట్లో అని తీసుకున్నట్టయితే 17th రోజు 2 to 5 PM. సో మీరు ఏ కాలేజ్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపెట్టినట్టయితే మీ డీటెయిల్స్, మీ ర్యాంక్ కార్డ్ కూడా డిసెట్ కన్వీనర్కి పంపిస్తారు. పంపించిన తర్వాత అందరు క్యాండిడేట్స్ 10, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగిరీలో 10 మంది అప్లై చేస్తే 10 మంది కూడా ప్రిన్సిపల్ డైట్ ఏం చేస్తారు,
అది ప్రైవేట్ కాలేజ్ నుంచి కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ నుంచి కూడా ప్రిన్సిపల్ డైట్స్ ఏం చేస్తారు, డీసెట్ కన్వీనర్ సైట్కి పంపిస్తే డీసెట్ కన్వీనర్ ఏం చేస్తారంటే అన్నీ వెరిఫై చేసుకొని ఎవరికి సీట్ వస్తుందో వాళ్ళకి సీట్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మ్యానిపులేషన్ కానీ ఎక్కడ కానీ తక్కువ ర్యాంక్ వాళ్ళకి రావడం, ఎక్కువ వాళ్ళకి రావడం ఇట్లాంటిది ఉండదు, పూర్తిగా క్లారిటీ తోటి. సో ఒకటి గుర్తుంచుకోండి, ఆల్రెడీ కన్వీనర్ డీసెట్ మీకు మెన్షన్ చేయడం జరిగింది. మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి ఏదైతే స్పాట్ అడ్మిషన్కి వెళ్తారో ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. రెండవది, ఆల్రెడీ అడ్మిషన్ అయిన వారికి స్పాట్ అడ్మిషన్లో ఎలిజిబిలిటీ లేదు. ఈవెన్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ స్పాట్ అడ్మిషన్లో లేదు. ఎందుకంటే ఈ 2-3 పాయింట్ ఎందుకు చెప్పినా అంటే, మీరు ఆల్రెడీ ఒక కాలేజ్లో ఎన్రోల్ అయింది కాబట్టి మీ డీటెయిల్స్ మళ్ళీ మేము అప్లోడ్ చేయాలంటే తీసుకోదు డీసెట్ సైట్. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ఎన్రోల్డ్. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంకో కాలేజ్ చేస్తే అక్కడ సీట్లు ఖాళీ అవుతాయి. కాబట్టి స్పాట్ అడ్మిషన్ అయిన వాళ్ళు, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళు, స్పాట్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళు, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి స్పాట్ అడ్మిషన్లో ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇంకోటి, స్పాట్ అడ్మిషన్కు ఫీ రీఎంబర్స్మెంట్ ఉండదు. దెర్ ఈజ్ నో ఫీ రీఎంబర్స్మెంట్ స్పాట్ అడ్మిషన్. అదేవిధంగా మీరు ఇమీడియట్గా సీట్ వస్తే అదే రోజు అంటే 17th రోజు 2385 కట్టాలి గవర్నమెంట్ కాలేజ్లో. సెకండ్ ఇయర్ అయితే 2525 కట్టాలి. ఫస్ట్ ఇయర్లో ఆఫీస్, సెకండ్ ఇయర్. అదేవిధంగా మనం తీసుకున్నట్టే స్పాట్ అడ్మిషన్లో ప్రైవేట్ డిఎల్ఈడి కాలేజెస్ అయితే 12,500 ఫస్ట్ ఇయర్, ఒకసారి సెకండ్ ఇయర్లో మళ్ళీ 12,500 కట్టాలి. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, ఎక్కడ కూడా మీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఉండదు. సో ప్లీజ్ నోట్ దాట్. ఈ 4-5 పాయింట్లు నోట్ చేసుకొని మీకు కావాల్సిన కాలేజ్కి వెళ్ళండి. సో యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్క కాలేజ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో తెలుగు మీడియం ఉంటే 5 నుంచి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం తీసుకున్నట్టయితే మొన్ననే చెప్పాం, తెలుగు మీడియంలో డైట్స్లో ఒక 50 సీట్లు అయితే, ప్రైవేట్ డిఎడ్ కాలేజ్లో ఒక 100 సీట్లు అయితే మనం తీసుకున్నట్టయితే దాదాపు మరి తెలుగు మనం చూసుకుంటే 100 వేకెన్సీస్ దాకా ఉంటాయి, 150 వేకెన్సీస్ దాకా ఉంటాయి. సో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వచ్చేసి మనం అనుకున్నట్టు 40 కాలేజ్ యావరేజ్ ఇంటూ 5 200 అనుకుందాం, గవర్నమెంట్ కాలేజ్ 50 250 ఉండొచ్చు. సో ఇది కేటగిరీ వైజ్ డివైడ్ అయినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. అంటే మీ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఉందనుకోండి, ఫిల్అప్ అయిపోయారు అనుకో, మీ కేటగిరీలో చూపెట్టాలి. ఎస్సీ ఫీమేల్ ఉందనుకోండి, చూపెట్టలేదు అనుకోండి, అంటే కేటగిరీలో ఫిల్అప్ అయిపోయినట్టే. సో ఒక్కసారి గుర్తుంచుకోండి, మీరు వెబ్సైట్కి వెళ్ళండి. ఊరికే అక్కడ ఇక్కడ చూడడం కాదు, వెబ్సైట్కి వెళ్ళి మీకు కావాలనుకున్న కాలేజ్ ఫస్ట్ మీడియం కొట్టండి. మీడియం కొట్టిన తర్వాత మొత్తం డిస్ప్లే అవుతుంది వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్. ఫస్ట్ గవర్నమెంట్ డైట్, దెన్ ప్రైవేట్ డైట్, డిఎడ్ కాలేజెస్ ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ వస్తుంది. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. సో మీరు ఒకసారి ఇక్కడ చాలా తెలివిగా టైం తీసుకొని చూసుకొని అప్లై చేయండి. Hope that this will be useful for you. Thank you for watching. Signing off, your Dr. Kola.